మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవ, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడి గల్లపడినగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్మకి స్వరం ఇచ్చేవాడు కానీ నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం ప్లేరా. యాకోబు పత్రిక నిజంగా ప్లేరా నాకు చాలా ఇష్టమైన పత్రికల్లో ఒకటి యాకోబు పత్రిక ప్లేరా. ఎందుకంటే యాకోబు ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు యాకోబు తన పత్రిక ప్రారంభిస్తున్నప్పుడు ఆయన చెదరగొట్టబడుతున్న యూదులకు రాస్తాడు. 12 గోత్రాలకు ఆయన రాస్తాడు, ఈ పత్రికను రాస్తుంటాడు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వారందరూ ఆ 12 గోత్రాల వారు అక్కడక్కడ ఉన్న వారందరికీ అంటే ఆల్మోస్ట్ అందరికీ అన్ని చోట్లకి పత్రిక వెళ్ళాలని రాస్తుంటాడు. 5 అధ్యాయాలు రాస్తాడు, కానీ 5 అధ్యాయాల్లో చాలా గొప్ప సత్యాలు రాస్తాడు. లవ్ దిస్ కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది కదా. శ్రమల గురించి రాస్తాడు, శోధన గురించి రాస్తాడు, విశ్వాసం రాస్తాడు, క్రియల గురించి రాస్తాడు. నాకు ఎవరు రాయింది ఒకటి రాస్తాడు. ఏం తెలుసామా? యాకోబు ఏం చేస్తాడంటే 3వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే నాలుకను గురించి రాస్తాడు. కొన్ని అంశాలు నోబడి హస్ టచ్, అలాంటి అంశాలు రాస్తాడు. నాలుకను గురించి రాస్తుంటాడు. నాలుక ఎంత భయంకరమైందో రాస్తాడు. తెలుగులో సామెత ఉంది కదమ్మా, కాలు జాగ్రత్త తీసుకోవచ్చంట కానీ అదే చెప్తాడు ఆయన కూడా. 3వ అధ్యాయంలో మీరు చెప్పిందే ఆయన చెప్తాడు. అందుకే పిల్లలు నాలుక ఎంత భయంకరమైంది అంటాడంటే అది అరణ్యము తగలబెట్టి అంత భయంకరమైంది అంటాడు. అంత నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఆ డెప్త్లో రాస్తాడు. ఎందుకంటే చాలాసార్లు నిజంగా మన విశ్వాసంలో చాలాసార్లు ఎందుకంటే విత్ ది సేమ్ టైమ్ వి ప్రేస్ గాడ్ అండ్ వి కర్స్ పీపుల్. ఆ రెండు రాకూడదు అసలు. ఒకే నాలుకతో స్తుతి, ఒకే నాలుకతో శాపములు రాకూడదు. అది రాస్తాడు, దాని గురించి రాస్తుంటాడు. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో చాలా విషయాలు రాశాడు. కానీ ఇందులో చూసినప్పుడు పిల్లరా ఇక్కడ మన వాక్య భాగంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను నేను. పిల్లలు మన వాక్య భాగంలో ఉండడానికి ఐ ట్రై టు స్టే ఇన్ మై ఫోకస్ విల్ బి ఆన్ దిస్ వర్డ్. అన్నింటిలోకి వెళ్ళకుండా అన్నీ చాలా చదవండి. చిన్నగా ఉంటుంది, ఒక 10-15 నిమిషాలు తీసుకుని చదవండి. చాలా విషయాలు నేర్చుకుంటాం అందులో. ఒకసారి 4వ వచనం చూద్దాం, ఒకసారి చూద్దాం. ఏమంటాడు? కాదు కానీ. నా ఇంట్రడక్షన్ అంతా కాదు కానీ, బట్ అంటాడు. బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్ జేమ్స్ సేస్ బట్. ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటే ఇక్కడ చాలా ప్రాబ్లమేటిక్. బట్ అన్నామంటే దాని ముందు ఏదో చరిత్ర ఉన్నట్టు. ఈ వచనంలోకి వెళ్ళే ముందు ఈ సేస్ బట్ అంటాడు. బట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్. ఏమి లేకపోతే డైరెక్ట్గా వచ్చినని చెప్పేవాడు. ఆ గర్వముని గురించి, తర్వాత తగ్గింపు స్వభావముని గురించి, దేవుని కృపను గురించి ఆయన మాట్లాడే ముందు బట్ ఏమంటాడు? ఎక్కువ కృపనిచ్చున్నాడు. దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు బట్ గాడ్ విల్ గివ్ యూ మోర్ గ్రేస్. గాడ్ విల్ గివ్ యూ మోర్ గ్రేస్ అంటాడు. చాలమ్మా చాలా. అక్కడ మనం ఇంట్రడక్షన్లో ఉన్నాం కదా. బట్ అందుచేత దేవుడు అత్యధికమైన కృపనిచ్చు అంటాడు. దేవుడు అత్యధికమైన కృపనిస్తాడు. ఆల్రెడీ కృప ఇచ్చిన దేవుడు వై వాంట్ టు గివ్ మోర్. ఆ బట్టు అక్కడ ఉంది కార్యక్రమం. ఎందుకంటే పైన 5 వచనాలు కనుక గమనిస్తే కనుక పైన 5 వచనాలను ఆ బట్టలో క్రోడీకరించాడు, అందులో పొందుపరిచాడు. పైన విషయాలు అంటాడు పిల్లరా. విశ్వాసిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. విశ్వాస జీవితంలో గొడవలు, కుటుంబాల్లో గొడవలు ఉన్నారు, మిమ్మల్ని తిడుతున్నారు అనుకోండి, నెక్స్ట్ వీక్ మిమ్మల్ని కనబడకుండా గొడవల గురించి మాట్లాడతాం. యూ విల్ హ్యావ్ ఫైట్స్ అండ్ క్వారల్స్ అంటాడు. కుటుంబాల్లో ఈ రోజుల్లో సమాధానం లేని పరిస్థితిలో ఉన్నాము, సమాధానం లేని స్థితిలో ఉన్నాము, గొడవలు, కొట్లాట్లు, అల్లర్లు జరుగుతున్న స్థితిలో ఉన్నాము. అందుకే దేవుడు అంటే అత్యధికమైన కృప. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ క్వారల్స్ అండ్ యువర్ ఫైట్స్. వై అంటే దేవుడు అంటున్నాడు ఎందుకంటే మీరు విశ్వాసులే, దేవుని అంగీకరించిన వారే కదమ్మా, కదా. అందరం విశ్వాసులు. యేసు రక్తంలో కడగబడ్డ, శివ రక్తంలో కడగబడ్డ, యేసుని అంగీకరించిన, బాప్టిజం తీసుకున్న వారు, దేవునితో నడుస్తున్న వారు. బట్ స్టిల్ వి ఫైట్ అండ్ క్వారల్.
సమాధానం లేదు పరిస్థితి. వాక్యంలో చెప్తాను కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. ఇంట్లో కొట్లాటోళ్ళు డాష్ డాష్ డాష్. నేనేమంటలేదు, మీరే పెట్టుకోండి, ఫిల్ అప్ ది బ్లాంక్స్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. ఇంట్లో సమాధానం ఉంటే అది దేవుని కుటుంబము, అది దేవుని పిల్లలు. సమాధానం లేకపోతే ఆపోజిట్. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఇక్కడ అంటున్నాడు, బట్టలు అంటున్నాడు. ఎందుకు దేవుడు కృప ఇస్తున్నాడు? ఈవెన్ యువర్ ఫైటింగ్, ఈవెన్ యువర్ క్వారలింగ్, గాడ్ ఈస్ రెడీ టు గివ్ యూ గ్రేస్ సో దట్ యూ కెనాట్ బి లాస్ట్. నువ్వు ఆయనకు దూరం అవ్వడం ఇష్టం లేదు, అందుకే ఆయన కృప అంటుండు కదా, చనిపోలేదా, ఆయన గివ్ యూ మోర్. God says, I'm going to give you more grace so that you will not perish. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు నిజంగా దేవుని కృప అలా అంటాడు. అందుకే దేవుని వాక్యపాలు అంటాడు, ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే దేవుని వాక్యం అంటాడు, మీ యొక్క డిజైర్స్లో ఏదైతే పొందుకోవాలని ఆశలో అది పొందుకోలేనప్పుడు మీరు చేసేదంటే నరహత్యలు అన్ని అక్కడ కొట్లాట్లు అవన్నీ జరిగేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ డిజైర్స్, ఏదైతే కోరికలు ఉంటాయో తిరిగినప్పుడు కొట్లాట్లు స్టార్ట్ అవుతాయి కదమ్మా. అది కూర ఉండేది కావచ్చు, చిన్న కూర ఎందుకు కాదు, నీ ఏదో ఉండమంటే ఏదో కటకట కాయిపాయి కదమ్మని కాయిపాయి. పూట తినే కూరకేసే గొడవే. డిజైర్, ఇది కావాలి, ఇది పొందుకోవాలి, ఇది లేదు అన్నప్పుడు దానికోసం కొడవడము కొట్టుకోవడము అన్ని విధాలమైన చేస్తున్నారు. నేను న్యూస్లో చూశానమ్మా, జస్ట్ నా మైండ్ ఎగిరిపోయిందమ్మా. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీరు ఎంతమంది చూసారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, చక్కగా ఇల్లు ఉంది, చక్కగా ఆస్తి ఉంది, చక్కగా పాస్తులు ఉన్నాయి. వాళ్ళిద్దరు పిల్లలు, ఒకడు యూకేజీ చదువుతుండు, ఒకడు ఫస్ట్ క్లాస్ చదువుతుండు. వాళ్ళ మార్కులు సరిగ్గా వస్తారు, వాళ్ళని చంపేసి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పోటీ ప్రపంచం తట్టుకోడు. అరే పెంటనా కొడుక, వాడు పని చేయకపోతే చదువుకోకపోతే పని చేసుకొని పోతే వాడిని చంపేసి వీడు చచ్చిపోయింది. ఈ పోటీ వాడు ఫస్ట్ క్లాస్లో వాడు పోటీ తట్టుకోలేడని మనం చంపేసింది, పిల్లలు ఇద్దరిని చంపేసి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వీఆర్ ఇన్ సచ్ సిచ్యువేషన్. ఒక తండ్రి యూకేజీ ఫస్ట్ క్లాస్ అయితే పిల్లలు చంపడం అసలు ఊహకంతదమ్మా. న్యూస్ అంటే మా మైండ్ రా చూడు, ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏం జరుగుతుంది. అందుకే విశ్వాసంలో కూడా తెలియదు, విశ్వాసంలో కూడా వి ఫైట్ బికాస్ వి డోంట్ గెట్ వాట్ వి వాంట్. ఈరోజు మనకు కావాల్సింది దొరకనప్పుడు మనం గొడవలు పడుతూ మనం ఇలాగ జీవిస్తుంటాం. కాబట్టి మన జీవితంలో జరుగుతుంది, మన యొక్క కోరికలు మన యొక్క వాంఛలు తీరనప్పుడు వి ఫైట్, మనం కొట్లాడుతాం. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. అందుకే దేవుడు అంటాడు, ఐ గివ్ యూ మోర్ గ్రేస్ దట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ, ఐ లవ్ యూ సో మచ్, ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. అందుచేత అంటాడు, అది కాకపోంటాడు. ఎందుకయ్యా అంటే, ఎందుకు మీ స్థితిగతులు ఇది ఉన్నందుకు, అందుకు అంటున్నాడు దేవుడు అంటున్నాడు. దట్ సేస్. ఇంకో విషయం ఏమన్నట్లా, మీరు దేవుణ్ణి అడగరంటాడు. కొన్నిసార్లు ఎట్లా అయిపోయిందంటే, నేను అడగాల, నాకు అడగకముందే ఇచ్చాను. ఇదోటి అయిపోతుంది. యూ డోంట్ ఆస్క్ గాడ్ అండ్ యూ డోంట్ గెట్ ఇట్ అంటాడు. దేవుని అడగని కూడా అడగారు కొన్నిసార్లు. అడగాలి, ఇవ్వాలి కదా. తల్లిదండ్రులు పిల్లలు అడగాలి, ప్రతి సంవత్సరం నీకు బట్టలు కొనమన్నా బర్త్డే అడగాల, కొనాలి. బట్టలు తీసుకోండి అడగాల, దానికి కొనాలి. మనం కూడా అంతే. కొన్నిసార్లు అడుగుతాను, అడిగినప్పుడు ఏంటంటే మన మోటివ్స్ కరెక్ట్గా ఉండవు. మన మోటివ్స్, మన ఉద్దేశం కరెక్ట్. మనం అడుగుతాం ఒక ఉద్దేశం, కానీ వస్తే ఇంకో ఆలోచన ఉంటుంది కదా. దేవుడు ఇస్తే ఇది ప్రభు అంటాం కదా, మనం చెప్పింది ఉండదు, మన ఆలోచన వేరు ఉంటుంది. యు ఆస్క్ గాడ్ విత్ రాంగ్ మోటివ్స్ అంటారు. యు ఆస్క్ గాడ్ విత్ రాంగ్, యూ వోంట్ గివ్ అని తెలుసు. కాబట్టి నీ హృదయంలో తలంపు పుట్టక ముందే ఆయన దాన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి హి నోస్ కదా. యెహోవా నగు నేను హృదయమును పరిశోధించి వారి వారి క్రియలు చెప్పునట్టాడు కదా. ఈ నోస్, ఈ స్కాన్స్ అవర్ హార్ట్. మన హృదయంలో ఏముందన్న సంగతి ఆయన తెలుసు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. డోంట్ గెట్ ఇట్ అంట. ఇంకోటి కిందకు వస్తారు అంటాడు, ఆ 4వ వచనం అంటాడు, 4వ వచనం అంటాడు ఏంటాడు కదా, లోక సంబంధంగా అయిపోతుంది. ఈ లోకం పిల్లల విశ్వాసులు ఎలా అయిపోయారంటే పిల్లరా, వి ఆల్వేస్ వరల్డ్లీ.
ఈ లోక సంబంధమైన వార్తలు మారిపోయాయి. ఆ విషయంలో దేవుడు అంటున్నాడు, అందుచేత అంటాడు. అందుకే ఇంకోటి అట్లా అంటాడు తెలుసు, 5వ వచనము ఎంత వండర్ఫుల్ ఉంటుంది. ఒకసారి చూడండి, మనం చూసి మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. నా సాయం ఇంట్రడక్షన్లో ఎక్కువ ఉన్నా నాకు తెలియదు, మొత్తం పోయింది. ఒకసారి 5వ వచనం చదువుకొని ఆయన మనయందు నివసింప చేసిన ఆత్మ మత్సరపడుతు ఆయన, in spite of all the things you are doing, God kept his spirit in us. నువ్వు లోకరీత్యా ఇంత భయంకరంగా జీవిస్తున్నా, దేవుడు నీలో ఒక ఆత్మను పెట్టాడు, తన ఆత్మను పెట్టాడు, పరిశుద్ధాత్మను. యేసును అంగీకరించావు కాబట్టి దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు ఆయన శిలువ రక్తంలో కడగబడ్డప్పుడు గాడ్ పుట్ హిస్ స్పిరిట్ ఇన్ యు. ఆ పరిశుద్ధాత్మను బాధపడే స్థితిలో నువ్వు వచ్చావు. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఒక పోరాటం వచ్చేది. పౌలు అంటాడు, నా అంతరంగములో అంటాడు కదా, ఆత్మ సంబంధమైన పురుషునికి లోక సంబంధమైన పురుషునికి ఒక యుద్ధం, అంతర్యుద్ధం జరుగుతుంది. అలా జరుగుతున్న పరిస్థితిలో దేవుడు అంటాడు, ఐ వాంట్ టు గివ్ యూ మోర్ గ్రేస్. మోర్ గ్రేస్, అత్యధికమైన కృపను ఇస్తుంది. ఇది కారణం మన అత్యధికమైన కృప. అంతేనా? ఇప్పుడు వాక్య భావంలోకి వద్దాం, 6వ వచనంలోకి వద్దాం. కాదుగానే అయిపోయింది. ఇప్పుడు అసలు ఏందో చూద్దాం తర్వాత. ఏమంటాడు దేవుడు అంటాడు, దేవుని వాక్య భావంలో చూసినప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులు. ఇప్పుడు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు అంటాడు అహంకారులు అంటారు, దోస్ హూ లివ్ ఇన్ ది ప్రైడ్. ఎవరైతే అహముతో ఉంటారో, ఎవరైతే గర్వములో ఉంటారో, ఎవరైతే వారు ఉంటారో, దేవుడు అంటాడు వారి గురించి. దేవుడు అంటాడు ఆ అహమును దేవుడు ద్వేషించేవాడు. గాడ్ డజంట్ లైక్ ప్రైడ్. గాడ్ హేట్స్ ప్రైడ్. ప్రైడ్ గురించి కావాలంటే మీకు చాలా, మీరు సామెతలు వెళ్తే అదే ఉంటుంది, మీరు కీర్తనలో వెళ్తుంది. దేవుడు అహమును దేవుడు ద్వేషించేవాడు. God hates evil. అందుకే దేవుడి వాక్యంలో అహమును గురించి మాట్లాడతారు. అహము గురించి మాట్లాడినప్పుడు, అహము విషయంలో చూసినప్పుడు అహముకున్న ప్రత్యేకత ఏంటంటే పిల్లరా, అహము ఒప్పుకొని ఏదో నాకు అహం ఉందని మొట్టమొదటిగా అహం. అందుకే అది చెప్పాను కదా వాక్యం. అందుకే అహముకున్న ప్రత్యేకత అంటే ఇట్ విల్ నాట్ అలౌ యూ టు కన్ఫెస్. దేవుని సన్నిధిలో ఏదైనా జీవితంలో వచ్చినప్పుడు విశ్వాసికి పిల్లలు. అందుకే దేవుడు అంటాడు అహం ఒకవేళ నీ జీవితంలో ఉంటే, అహం ఉంటే నువ్వు దేవునికి సమీపంగా జీవించలేవు. కాబట్టి అహము నీలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని నాట్ అలౌ యూ టు కన్ఫెస్. చాలాసార్లు ఎందుకు ఒప్పుకోలేదు సార్? భయంకరమైన నిజంగా గారు పాపాలలో కూడా వెరీ అన్కన్ఫెస్డ్ సిన్ ఏదంటే ప్రైడ్. తెలుసా? పాపాలు అన్నీ చేస్తాం కదమ్మా. పాపాలు చేస్తుంటాం, పాపాలు ఒప్పుకుంటాం. ప్రార్థనలో బహుశా పబ్లిక్లో ఒప్పుకోలేకపోయిన వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నప్పుడు మనం ఎక్కడ పడిపోయాం, ఎక్కడ చెడిపోయామనే సంగతి తెలుసు కాబట్టి ఆ విషయంలో ప్రార్థన చేస్తాం. చేస్తాం మీ కన్ఫెస్ కాదు, ఎందుకంటే దేవునితో కన్ఫెస్ చేయొచ్చు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి దేవుని దగ్గర దాపరికం లేదు కాబట్టి దేవునికి చెప్తాం పలానా విషయంలో దేవ పడిపోయాం, పలానా విషయంలో చెడిపోయారు కాబట్టి దాన్ని క్షమించని ప్రార్థన చేస్తున్నా. కానీ అహం విషయంలోకి వస్తేకే అది ప్రార్థన చేయలేదు. ఎందుకంటే అహముకి ఎంత అహం అంటే నువ్వు అహంకార్యం ఒప్పుకోవడానికి ఇష్టపడదు. అహం యొక్క ప్రత్యేకత అది. అందుకే అహంకారం ఎవరైనా చేతులు లేదు. చాలాసార్లు వి డోంట్ వాంట్ టు సే దట్ నీకు అహం లేదు బ్రదర్, నేను చాలా బట్ హంబుల్లోనే చాలా అహం ఉంటుంది. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఈరోజు దేవుని వాక్యంలో అహము నిజంగా ఎంత గొప్ప. ఇది నిజంగా చెప్పాలి, ఇట్స్ అ నేచర్ ఆఫ్ సాతాన్. సాతాను యొక్క లక్షణం తెలుసమ్మా, ఇట్స్ గుణము సాతాను యొక్క. ఒకసారి వెళ్దాము సాతాను గ్రంథం చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. అక్కడ చూస్తే దేవుని వాక్య భాగంలో చూస్తారు. అక్కడ అంతా మీరు ప్రముచితమైతే మీరు ఇష్టమైనప్పుడు చదవండి. ఎందుకంటే సాతాను ఎందుకు అక్కడ నుంచి పారవేయబడ్డది, ఆ పరలోకం నుంచి కిందికి ఎందుకు దేవుడు తోసివేశాడు అనే సంగతి అక్కడ 14వ వచనంలో అధ్యాయంలో నుంచి 13 నుంచి కనుక 13 నుంచి 14 వరకు అంతే అక్కడ సాటర్డేట్ ఐ అనే 5 సార్లు ఐ అనే మాట వస్తుంది. నేను అనే మాట వచ్చినప్పుడు అహం ఉన్నట్టే. ఏమంటున్నాము అక్కడ ఏమంటుంది? ఐ అంటుంది. ఇంగ్లీష్లో చూసినప్పుడు 5 సార్లు ఐ ఉంటుంది, తెలుగులో కొంచెము నాకు నీ ఉంటుంది. కొంచెం చదవమ్మా. ఏమంటున్నావు? నేను
ఆకాశమునకు ఎక్కిపోయేదను. సాతాను అంటున్న లక్షణం మొదలుపడాడు. దేవుని గురించి మాట్లాడేటప్పుడు దేవుడు నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును. దేవుని నక్షత్రములకు పైగా ఏమంటుండు? దేవుని నక్షత్రములకు కిందగా పైన ఉండటానికి ఎంత అహం ఉంటుందమ్మా? దేవుని నక్షత్రము, దేవుడి నక్షత్రములు అందనంత దూరములో పెట్ట ఆ నక్షత్రముల పైన నా సింహాసనం వేసుకొని, నా సింహాసనం, మై థ్రోన్, మై థ్రోన్, మై థ్రోన్. చదమ్మా. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో ఏమంటున్నా నన్ను సమానుడిగా చేసుకుందునని నీవు ఏమంటున్నావు? దేవుడు ఎంత తెలియదంట. సాతాను అనుకుంటుందంట నేను ఆడేసుకుంటా సింహాసనం. ఎక్కడ అనుకుంటుంది? ఎవరితో అంటుంది? మనసులో అనుకుంటుంది. పిచ్చి మొహం దానికి దేవునికి అన్నీ తెలుసు అని తెలియాలి. నేను ఆడ కూర్చుంటా, నేను ఈడ కూర్చుంటా, నేను ఆడెక్కుతా, నేను ఈడెక్కుతా అంటే దేవుడు అంటే ఐ నో ఎవ్రీథింగ్. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నా మనసులో ఒకవేళ దేవునికి ఏం తెలుసులే, నాకు నా మనసులో ఏముంది, ఆయనకి ఏం తెలుస్తుంది, ఆయనకి ఏం కనబడుతుంది, ఆయనకి ఏం కనబడుతుంది అనుకుంటే దేవుడు అంటాడు ఐ నో యువర్ హార్ట్. మనసులో అనుకున్నావు కదా, ఈ జాలు నేను కింద పడేయడన్నాను. లూసిఫర్ ఇక్కడ ఇంకా వేరే చదివితే ఎంత అందగాడో వర్ణన ఉంటుంది. ఇప్పుడు ప్రభు చిత్తవతి చూపిస్తాను. ఇప్పుడు సమయం లేదు, అక్కడే ఉండిపోతా. లేకపోతే ఎంత వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఏజెన్సీ తెలుసమ్మా. అది క్వార్ లీడర్. క్వార్ లీడర్ అంటే భయం అవుతుంది. పరలోకంలో పాటలు లీడ్ చేసేవాడు. అంత పెద్ద లూసిఫర్ మనుషులు అనుకున్నట్టు నేను అలా అయిపోతాను. ఆయ్ 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 అంటాడు చాలాసార్లు. ఇప్పుడు చెప్పండి అమ్మ, మనకు అహం ఉందా లేదా? నువ్వు మొన్న అదేదో నేను అలాంటోని కాను. ఐ అంటే వచ్చేసినట్టు దాని 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 రిలేషన్లో వచ్చేది. వెన్ యూ సే ఐ, నేను అలాంటోని కాను, నేను అలాంటి కాను, నేను సోన్సో, నేను సోన్సో, నేను 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 అన్నప్పుడు ఇట్ షోస్ యువర్ ప్రైడ్. చెప్పండి అమ్మ, ఎవరన్నా నేను అన్నాను ఎవరన్నా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నేను అట్లా కాదు, నేను ఇట్లా అనోళ్ళు ఎవరు ఒక్కరున్నా చెప్పండి అమ్మ. ఇప్పుడు చేతులు ఎత్తన వాళ్ళు గురించి అడుగుతాను. నేను చూడను, నేను ఎవరిని చూడను. పుసుకు నన్ను చూసి అన్నాడు గారు అని విన్నాడు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుంటా, నో ప్రాబ్లం. ఏదో సందర్భంలో ఎక్కడో జాల ఈ గుణ లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి అందుకే దేవుడు అంటుడు ఇంకా వాడు బయటికి కూడా వెళ్ళే పాపం వాడు మనసులే అనుకున్నాడు. పాపం దేవుడు అంటే ఐ నో దట్ నువ్వు మనసులో అనుకున్న సంగతి, నీ ఆలోచన ఏమైందో, నీ అహం ఏమైందో, ఐ నో ఐఎమ్ గోయింగ్ టు థ్రో యు డౌన్ బికాస్ యు ఆర్ నాట్ వర్తీ టు బీ విత్ మీ బికాస్ ఆఫ్ యువర్ ప్రైడ్. వాక్యం ఒకసారి చద్దమ్మా. ఏమన్నాడు? దేవుడు అహంకారులను ఏమంటాడమ్మా? ఎవరు ఎదిరిస్తారమ్మా? ఇంట్లో ఎదిరిస్తారు అనుకో, ఏమరా ఆయ్ మమ్మీ చెప్తే మళ్ళా నోటగా ఎప్పుడు ఎదిరించడం అంటే ఏంది? అగేన్స్ట్ దేవుడు అంటాడు ఐఎమ్ అగేన్స్ట్ వెన్ యూ హ్యావ్ ప్రైడ్. ఇప్పుడు చెప్పండి, నా దేవునికి ఎంతమంది మిత్రులు, ఎంతమంది శత్రువులు? I am against you. When you have a hint of pride, God is your enemy. Whether you like it or not, this is the fact. నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇదే సత్యం. దేవుడు అంటున్నమాట, నా మాట యాకోబు చెప్తున్నాడు. నీలో అహం వస్తే నీ డబ్బు విషయంలో కావచ్చు, నీ అందం విషయంలో కావచ్చు, నీ చదువు విషయంలో కావచ్చు, నీకున్న జ్ఞానం కావచ్చు, నీకేదున్న దాని మీదలో నీకు అహం వచ్చినప్పుడు యువర్ ఫస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ గాడ్. నీకు నచ్చిన నచ్చకున్న సత్యం ఇదే.
కష్టంగా ఉంది కదా వాక్యం. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. రైట్, యేసయ్యా నీకు స్తోత్రం. కష్టంగానే ఉంటాయి కొన్నిసార్లు వాక్యాలు, అట్లనే ఉంటాయి. నేను రోజునప్పుడు అనుకున్నాను, యేసయ్యా నన్నే తిడుతున్నావా అనుకున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు వాక్యం ఎవరిని తిడతానో తెలియదు, ఇక తిడుతూనే ఉంటుంది అది. వచ్చినప్పుడు కెన్ ఐ సే దట్ గాడ్ ఈస్ మై ఫ్రెండ్ విత్ ది ప్రైడ్ ఇన్ మై హార్ట్? నో, ఐ కాంట్ సే దట్. ఇఫ్ ఐ సే దట్ ఐ యామ్ ఎ లయర్. అందుకేమని యోహాను పత్రిక, మీలో పాపము లేదని చెప్పిన యెడల మిమ్మల్ని మీరే మోసపుచ్చుకోండి. పైగా మీలో సత్యం ఉండదు, పైగా మీరు దేవుణ్ణి అబద్ధికుడు చేస్తారు. కాబట్టి ఒకవేళ నాలో అహం లేదంటే ఐ మేక్ ఎ గాడ్ లయర్. Yes, I hold a pride in my heart. I have the qualities of Satan. Satan కలిగిన ఆ గుణ లక్షణాలు, ఈ అహము ఒప్పుకోనని ఈ అహము దేవా నాలో ఉన్నది. అని పైన పడ్డాడు, పైనకి వచ్చినాడు మామూలుగా ఉంటాడు. పైనకి పడ్డాడు, గమ్మున ఉంటాడు, ఉండడు గమ్మున. కిందికి వచ్చినప్పుడు అదే చేస్తాడు. ఒకసారి ఆది కాండంలో పోదాం, యాకోబులకైనా ఆదిలో పోదాం. ఆది కాండం 3వ అధ్యాయంలో పోదాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆది కాండం 3వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. ఇక్కడ శోధన మనందరూ తెలిసింది. అవ్వను శోధిస్తుంది సాతాను పైనుంచి కిందికి వచ్చింది కదా, శోధిస్తుంది. ఏమంటున్నామో చూడండి, ఒకసారి చూద్దాం. ఏలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడి ఎరిగిన వారై దేవత వలె ఉండు. నిజం చెప్పాలంటే యూ విల్ బి లైక్ గాడ్ అంటాడు ఇంగ్లీష్లో కదా. యూ విల్ బి లైక్ గాడ్. అవ్వని నిషేధించిన పండు తినబడింది కదా. యూ విల్ బి లైక్ గాడ్. సాటన్ ఏమన్నది అక్కడ? ఐ వాంట్ టు బి ఈక్వల్ విత్ గాడ్. అవ్వ పండు ఎందుకు తిన్నది? ఈక్వల్ ఆల్ ఈజ్ ఈక్వల్ ఈజ్ ఆల్ అంట. చాలామందికి చాలా అలవాటు ఉంటుంది కదా, ఇళ్ళల్లో ఉన్న అలవాటు. ఈక్వల్ ఇప్పుడు ఏదండి అంతా ఈక్వల్. నువ్వు పండు తిన్నప్పుడు ఏమవుతావు? నువ్వు దేవునితో సమానంగా అవుతావు, దేవునిలా అయిపోతావు అనాలా? అంతేనా? పండు తిన్నప్పుడు ఏమవుతావు? దేవుడికి ఏం తెలుస్తుందో నీకు తెలుస్తుంది, నీకు తెలిసింది దేవుని తెలుస్తుంది. ఇప్పుడు దేవునికి నీకు తెలిసిన నో డిఫరెన్స్. యూ విల్ బి ఈక్వల్ విత్ గాడ్. జస్ట్ లైక్ మీ. నేను ఆడికైనా పడ్డా, నువ్వు ఈడ పడతావు, అంతే తేడా. పడ్డం మాత్రం గ్యారంటీ కదా, పడుడు మాత్రం కన్ఫర్మే. నేను పడ్డా, నువ్వు పడతావు, నిన్ను కూడా పడేస్తా. అవునా కాదు? కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు నిజంగా వాడు ఎంత ట్రిక్కీ కొట్టాడు కదా. అసలు అవే ఏమనాలి అట్లా చెప్పినప్పుడు ఏమన్నా మనం ఉన్నాం అనుకో, అవ ప్లేస్లో ఏమంటావు? కొద్దిసేపు ఆడు ఉందాం, అవసరమైతే ప్రాయిడ్ మీద ఆపేసుకుందాం, వాక్యం ఏం బాధ. ఏమనాలి మనం ఉన్నాం అనుకో, ఏమంటుంది? నేను దేవుళ్ళ పనికి మళ్ళా, నేను ఆల్రెడీ దేవుని పోలికలో ఉన్నాను అనాలి కదా. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్. ఆయన స్వరూపములో ఆయన చేశాడు. నేను దేవుళ్ళగా, ఐఎమ్ ఆల్రెడీ లైక్ గాడ్ బట్ ఐఎమ్ ఇన్నోసెంట్. దేవుడు నాకు ఎంత అవసరం అంతనే ఇచ్చాడు. ఐ లుక్ లైక్ గాడ్ అనాలి కదా. వై షుడ్ ఐ వాంట్ టు బీ లైక్ గాడ్? ఐ లుక్ లైక్ గాడ్ అంతే అనాలి కదమ్మా. దేవుడు నన్ను ఆయన స్వరూపంలో చేశాడే కాబట్టి నేను దేవుడు ఒకలానే ఉంటాను. అలా రాసినామేమది ఈక్వల్ అయిపోతుంది. పోనీ ఇంత జరిగిన తర్వాత ఏమైనా తిన్న తర్వాత అట్లా దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు తిన్న తర్వాత ఆలం పాపం పడినాక దేవుడు మళ్ళీ వచ్చాడట. దేవుడు అదే వచ్చిన 9, 10 వచ్చింది. ఒకసారి 10 వచ్చింది. ఆదాము రాసిన చూడు ఏమంటాడు? అందుకతడు దేవుడు పిలిచాడు, ఆదాము అని పిలిచాడు. రాంగనా, నేను నీ తోటలోని స్వరము వింటిని, దిగంబరినై ఉన్నందుకు భయపడి దాక్కొంటిని. చాలా ఆదాము ఒక మాట అంటున్నాడు, చెట్టు ఎన్నుకున్నప్పుడు ఒక మాట అంటున్నాడు, నేను దిగంబరినే ఉన్నాను కాబట్టి నీ స్వరం విన్నాను, కానీ నేను భయపడి అంటాడు. ఒకసారి కిందికి వచ్చి 12వ వచనం చూద్దాం. దేవుడు అన్నాడు, పండు తిన్నావా అని అడిగితే ఏమంటాడు? అందుకు ఆదాము,
నువ్వు నాతో నుండుటకు నాకు నీవిచ్చిన ఈ స్త్రీయే. ఇక్కడ చూడదు ఏమొచ్చింది, తిన్న ప్రభు అంటే అయిపోతుంది. ఏమొచ్చింది, తిన్నది తిన్న కానీ తినడానికి రీజన్ చెప్తున్నాడు. ఎందుకు, నువ్వు ఇచ్చినావు కాబట్టి, ఆమె నాతో ఉన్నది కాబట్టి, ఆ మాటకు వినాలి కాబట్టి, లేకపోతే నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది కాబట్టి, ఈ పోరా ఆ పోరా భార్య పోరు చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి తిన్నా అంటున్నాడు. కానీ ఒప్పుకుంటున్నాడా? దర్ ఇస్ నో కన్ఫెషన్. వెన్ యూ హ్యావ్ ద ప్రైడ్, ఎందుకంటే అప్పటికే పండు తిన్నాడు, అందులోకి అహం వచ్చాడు, ఈక్వల్ అయిపోయాడు. ఇప్పుడు ఒప్పుకునే స్థితిలో లేడు కాబట్టి నా ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. అంతేనా? తిన్న దాంట్లో తిన్న ప్రభావ తప్పైంది అన్నాడు వేరేటది. ఏమో నా తెలియదు, ఈమెను ఇచ్చిను ఆమె ఇచ్చింది లేదు, తిన్నా కానీ దానికి కారణం అయితే నువ్వే. అహం వచ్చేస్తుంది. విశ్వాసులు ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, వాది కాడ మీకు స్టోరీ తెలియదు కాదు, చాలాసార్లు ఈరోజు అనామలానే ఉంటాము, తప్పు చేస్తాము. వి ఆల్వేస్ టెల్ సమ్ రీజన్స్ టు గాడ్. ఎందుకు? వి వాంట్ టు జస్టిఫై. దేవా ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితిలో నేను ఇది చేయాల్సి వచ్చింది, కానీ ఈ పరిస్థితి లేకపోతే నేను లాంటోని గాను, నేను అలాంటి వాడు, ఐఎమ్ నాట్ లైక్ దట్. యూ వాంట్ టు జస్టిఫై యువర్ సెల్ఫ్, అంతే కదా? ఆదం చేస్తున్నది తను తాను జస్టిఫై చేసుకుంటా. తప్పు అయితే చేస్తా, కానీ తప్పు చేయడానికి కారణం ఉంది, కారణం లేకుండా చేయలేదు. ఎన్నిసార్లు చేస్తామమ్మా? దేవునికి రోజు చేస్తాం కదా, తప్పు చేస్తాం, కారణం చెప్తాం. దేవా ఏం చేయాలి ప్రభు, ఏం చేస్తాం చెప్పు. అక్కొచ్చి 500 అడిగింది, ఇయ్యలేదు, లేవు అని చెప్పిన. కానీ ఏం చేయాలి? ఇప్పుడు 500 ఇస్తే మళ్ళీ ఇస్తుందా? ఇయ్యదు కదా. ఇప్పుడు నా ఇంట్లో కూడా కష్టమే ఉంది కదా. నేనెందుకు చెప్పిన, నేను చెప్పాలి, నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు ఇన్ని ఇచ్చినుంటే ఇచ్చేస్తాడు, 500 ఎక్కడ 1000 రూపాయలు ఇస్తుంటుంది. కానీ అదే ఉన్నాయి కొంచెము. యు నో ది రీజన్స్, యు డోంట్ కన్ఫెస్ యువర్ సిన్, యు ఆల్వేస్ టెల్ ది రీజన్స్ ఫర్ ది సిన్, అంతే కదా? ఎప్పుడు ప్రైడ్ అయితే, ఎప్పుడైతే మనస్సులోకి గర్వం వస్తుందో, ఒప్పుకునే స్థితి కోల్పోతామో, దేవుని సన్నిధిలో ఒప్పుకోము, ప్రార్థన చేస్తాము, ఒప్పుకోము, దేవుని అడుక్కోవడంలో బిజీ ఉంటాం, కానీ ఒప్పుకోవడము మన జీవితంలో ఉండదు. వి డోంట్ కన్ఫెస్, వి ఆల్వేస్ ఆస్క్ గాడ్. అది దేవా, ఇది దేవా, దేవా తప్పైంది దేవా, ఒప్పుకునే లేదు, కన్ఫెషన్ లేదు. లాస్ట్ ఇస్ కన్ఫెషన్ లైఫ్. దేవుడు ఇయ్యలేదమ్మా, ఏమిచ్చాడు ఇక్కడ కదా? ఆకాశములు యెహోవావశము, భూమి ఆయన నరులకిచ్చాడు. ఇంకేం కావాలమ్మా? ఇంకేం కావాలి? చాలాసార్లు ఈరోజు వీఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. అందుకే ఎందుకనంటే ముందు చాలాసార్లు ఏంటంటే ఉన్నవాడితో ఇంకా ఏదో కావాలి స్థితిలో ఏం చేస్తున్నాం, దేవునికి విరుద్ధంగా అయిపోతున్నాం, మళ్ళీ అహాన్ని తెచ్చుకుంటున్నాము, దేవుని దగ్గర తగ్గించుకునే స్వభావం లేకుండా వెళ్ళిపోతున్నాం. ఇక దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అహము. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నాశనముకు ముందంట గర్వం నడుస్తుంది. నీ గర్వంతో నాశనము, ఓన్లీ డిస్ట్రాక్షన్. చాలా సలుగుగా ప్రార్థనలు కూడా చేస్తుంటారు. ప్రార్థనలో కూడా ఎలా ఉంటుందంటే, మనందరూ తెలిసిన లూకాసు వార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు వెళ్ళారంట. 18వ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు కదమ్మా, ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎవరు? పరిసేయుడు, సుంకరి. 2 ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకసారి చూద్దామా, 18, 11, 12 వచ్చిన చూద్దాం పిల్లలు. నా ప్రార్థన ఇలా ఉందో చూద్దాం ఒకసారి చూసుకొని లెట్ us go down పిల్లలు, కిందికి వెళ్దాం. 11వ అధ్యాయం 12వ వచనం. దేవా నేను వచ్చిందా నేను చోరులను, అన్యాయస్తుడును, వ్యభిచారిని, ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎస్, ఎంత గొప్పగా ప్రేజ్ చేస్తుంది కదమ్మా దేవుని.
ఎలా ప్రైజ్ చేస్తున్నాడమ్మా దేవుని కృతజ్ఞత. అది ఎందుకు స్తుతిస్తున్నాడు? ఈయన మంచోడు, ఆయన ఎందుకు స్తుతిస్తున్నాడు? నేను మంచోడు, నేను ఎందుకు నిన్ను స్తుతిస్తున్నా? ఆయన ఎందుకు స్తుతిస్తావు? నిన్నే స్తుతించుకోవాలి అసలు కదా. కొన్నిసార్లు ప్రార్థనలు ఇలాగే ఉంటాయి, కన్ఫెషన్ ఉండదు. ఇక చెప్పుకుంటూ పోమంటే ఎన్ని కన్ఫెషన్లు, ఎన్ని ప్రార్థనలు అంటే ఒకవేళ అహం మీద ఉన్న ప్రార్థనలు అన్నీ కూడా అవన్నీ అంటే కదా, నేను అలాంటి వాడిని కానందుకు, నేను ఇలాంటి వాడిని కానందుకు దేవానికి స్తోత్రము. ప్రైజ్ యూ బికాస్ ఐఎమ్ నాట్ లైక్ దిస్, లైక్ దట్. అని వచ్చినప్పుడల్లా అహంలోకి వెళ్ళిపోతుంటాం. దేవుడు ఏ రోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట, నా సమయం అయిపోతుంది, నేను ఇంకా అక్కడే ఉన్నాను. అందుకే దేవుడు యోహాను రాసిన మొదటి పత్రికలు అంటే 2వ అధ్యాయం అంటాడు కదా, ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా ఏమంటాడు? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అందుకే లోకంలో దేన్ని కూడా ప్రేమించొద్దు అంటాడు. డూ నాట్ లవ్ ఎనీథింగ్. ఎప్పుడైతే లోకంలో ప్రేమిస్తావో దేవునికి శత్రువు అయి ఉంటావు. లోకంలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ నీలో ఉండదు. కాబట్టి డోంట్ లవ్ దిస్ వరల్డ్, యుల్ బి వరల్డ్లీ. లోక సంబంధంగా వచ్చినప్పుడు అహంలోకి వస్తావు. ప్రైడ్, ఈరోజు ప్రైడ్ కోసం చాలా విషయాలు మనం కావాలని ఆశ కలిగి ఉంటాం. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకటి మాట, దేవుడికి ఎప్పుడైతే మన అహమ్మును విడిచిపెట్టగలిగారు, మొదటి విడిచిపెడితే రెండో విషయంలోకి వచ్చేస్తాను. నా టైం అయిపోయింది కాబట్టి జస్ట్ క్లోజ్ ఇట్. 2 అంశాలు, నేను ఫస్ట్ దాంట్లో ఉన్నాను. 2 అంశాలు ఒకసారి రెండో దాంట్లో హంబుల్కి వచ్చేస్తాను. మన వాక్య భాగం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అందించును. God says, I'm going to give you grace, my grace to those who humble. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వారికి నా కృపనిస్తా అంటాడు. దేవుని వాక్య భావంలో నీ కృప కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకోవాలి. ఎందుకంటే తగ్గించుకోవడము దేవుని స్వభావమై ఉన్నది. ఇట్స్ ఎ నేచర్ ఆఫ్ క్రైస్ట్. చాలాసార్లు తగ్గించుకునే స్థితిలో మనం ఉన్నాం. తగ్గించుకుంటే దేవుడు అంటాడు, యూ విల్ గెట్ గ్రేస్. చాలాసార్లు నీ కృప కావాలంటే దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకున్నప్పుడే కృప మాత్రం తగ్గించుకోకపోతే కృప పొందుకోలేవు. ఎందుకంటే తగ్గించుకునే స్వభావము దేవుని. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం. దేవుని యొక్క నేచర్, ఇట్స్ అ వెరీ నేచర్ ఆఫ్ ది క్రీస్తు యొక్క గుణముల గురించి అక్కడ తెలియజేస్తారు. ఒకసారి చూద్దాం. లెట్ us see that verse. ఒకసారి 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తుడిగా దేవుడు అంటాడు, దేవునితో సమానమైన భాగ్యం అని 5వ వచనం నుంచి అంటాడు. సమానమైన భాగ్యం అని ఎంచుకుని కూడా దేవుడు అంటాడు, యేసు ప్రభు మనుషుని స్వరూపములో పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఈ బికేమ్ ఎ సర్వెంట్. దేవాతి దేవుడు ఒక దాసుని స్వరూపము ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు నీవు నేను ఎంత తగ్గించుకోవాలి? ఈరోజు ఒకసారి ఎంత తగ్గించుకో. జీసస్ షోస్ యేసు ప్రభువు తగ్గించుకునే స్వభావం అని చెప్పుకుంటే ఆయన జననము ఒక భయంకరమైన పరిస్థితిలో ఆయన జననం. ఆయన చూసినప్పుడు ఆ శిలువ కార్యములకు వెళ్ళే ముందు ఆయన శిష్యుల యొక్క పాదములు కడిగినాడు. లార్డ్ వాష్డ్ హిస్ డిసైపుల్స్ ఫీట్. దేవాతి దేవుడు నిజంగా శిష్యులు పేతురు అంటాడు కదమ్మా, నీవెన్నడు కూడా నా పాదములు కడుకొద్దాడు. యోహాను సువార్త 13వ వచనం. గాడ్ యూ విల్ నెవర్ వాష్ మై ఫీట్ అంటాడు. యేసు ప్రభువు ఏమంటాడు దాన్ని? నాకేం వినబడతలేదు, మీరు నోట్లో ముడుతుంది వినబడతాడు చెప్పాలి. యేసు ప్రభువు ఏమన్నాడు? పేతురు అంటాడు, ప్రభా నీవు అందరినీ అడుగుతూ వస్తాడు. పేతురు అంటాడు ప్రభా నీవెన్నడు కూడా నా పాదాలు కడగొద్దు, యూ షుడ్ నాట్ వాష్ మీ అంటాడు. నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదంటాడు. ఈరోజు చాలామంది యేసయ్య సన్నిధిలోకి వస్తారు, యేసు రక్తము ప్రతి పాపమును కడుగునంటే కదా ఆయన కడగడాన్ని అలౌ చేయము. వి డోంట్ అలౌ గాడ్ టు వాష్ us ఫ్రమ్ దట్ సిన్. ఆ పాప జీవితంలోంచి తప్పించుకోవడానికి ఆయన మనం తప్పించడానికి రక్తం చిందించాడు కానీ ఒప్పుకొని కడుక్కోవడానికి రెడీగా ఉండవు. ఆ తగ్గింపు స్వభావం దేవుని సన్నిధిలో లేకపోతే క్రీస్తుతో తగ్గించుకొని వచ్చినప్పుడు నీవు నేను ఎంత తగ్గించుకోవాలి?
ఆయన కృప పొందుకోవాలంటే ఓన్లీ వే యూ హ్యావ్ టు కన్ఫెస్ అట్ దిస్ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అదే అధ్యాయంలో లూకాసు వార్త కింద అంటాడు కదా, ఆ సుంకరి పోయి అంటాడు కదా, ఆకాశం వైపు కన్నులు ఎత్తుకుంటూ కూడా రొమ్ము కొట్టుకుంటూ, అయ్యా నేను ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి నేను అర్హుడని కాను, నేను పాపిని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడంటే ప్రతిరోజు. విశ్వాసం ఈరోజు నీవు నేను అలా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా, అలా ఒప్పుకుంటున్నామా? ఒప్పుకుంటే దేవుని కృప ఖచ్చితంగా వస్తుంది. గ్రేస్ కన్ఫెస్. ఎప్పుడైతే కన్ఫెషన్లోకి నువ్వు రాలేకపోతున్నావంటే నీ అహము అడ్డం పడుతున్నట్టు. ఎస్ లార్డ్, పడిపోయాను, చెడిపోయాను, పాపస్థితిలోనే ఉన్నానయ్యా, నాకు నీ కృప కావాలి, నీ కృపలో నన్ను బలపరచుగా. ప్రార్థన చేసుకొని తగ్గింపు స్వభావముతో లెట్స్ ప్రే, ఆస్క్ గాడ్. దేవుని దగ్గర సిగ్గుపడాల్సిన పని. మనుషుల దగ్గర అంటే మనం పడిపోతామే, మనం ఎన్ని తప్పులు చెప్తే దేవుని దగ్గర చెప్పడానికి గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, నువ్వు చెప్పినా చెప్పకున్నా, హీ నోస్ ఎవ్రీథింగ్. ఏమైతే చేశావో అవన్నీ కూడా ఆయన తెలిసినాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. వితౌట్ కన్ఫెషన్ దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన కృప నీకు వస్తుంది. దేవుని కృప గొప్పగా ఇస్తాడు. చివరి వాక్యంలోకి నేను వచ్చేస్తాను పిల్లలు, వెల్కమ్ ఇంటూ దేవుని వాక్యంలో వచ్చినప్పుడు చివరికి అంటాడు ది మోర్ గ్రేస్ అంటాడు. అర్థమైందమ్మా? దేవుని వాక్యంలో ఫస్ట్ అంటాడు, ఒకటి గ్రేస్ అంటాడు, రెండోది ది మోర్ గ్రేస్ అంటాడు. గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ మోర్ గ్రేస్. నేను మార్నింగ్ ఈ ప్రేయర్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ దిస్ గ్రేస్. ప్రభు నువ్వు కృపనిచ్చావు కదా. కృప అంటే అది కనికరానికి అర్హుడు కాని మరి కనికరించాడు. మనకు సిలువలో వచ్చింది ఆయన కృపనే. ఎందుకంటే వీ డోంట్ డిజర్వ్. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆ రక్షణకు మనం అర్హులం కాదు, కానీ ఆయన రక్తము ద్వారా మనకు ఆ రక్షణ ఇచ్చాడు. అంత కృప ఇచ్చిన వాడు ఇంకా మోర్ గ్రేస్ అంటే వాట్ ఇస్ మీన్? వాజ్ ఆస్కింగ్ గాడ్, ఇంకా ఎందుకు దేవా, ఇంకా ఎందుకు కృప ఇస్తుంది? ఇంకా ఆల్రెడీ కృప ఇచ్చావు, అది ఇంకెందుకు కృప అంటే దేవుడు ఒక వచనాన్ని పోయినా ఒక వచనాన్ని చూస్తాం. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఇక్కడ మొట్టమొదటి నిజంగా చాలా కృప అంటే ఓన్లీ ఇక్కడ మన న్యూ టెస్ట్మెంట్లో కనబడతాడు. గాడ్స్ గ్రేస్, యూ విల్ సీ ది గాడ్స్ గ్రేస్ దేర్. ఒకసారి 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి లెట్స్ సీ. అయితే నోహావు యెహోవా దృష్టి యందు ఏమంటుండమ్మా? కృప పొందినవాడాయను అంటాడు. దేవుని వాక్యం చేసినప్పుడు నోవా యెహోవా దృష్టిలో కృప పొందినవాడు అంటాడు. ఆ గ్రేస్ ని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ నోహాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని దృష్టిలో నోవా కృప పొందినప్పుడు ఆ యొక్క సర్వమాలి కూడా, ఆ భూమి మొత్తం కూడా శాపగ్రస్తమై నాశనముకు సిద్ధపడింది. కానీ నోవా మాత్రం కృపకు పాత్రుడై ఉన్నాడు. హల్లెలూయా. This is more grace. What is more grace? Everything is ready for the destruction. God is showing grace on me. లోకమంతా నాశనానికి సిద్ధపడుతుంది. దేవుడు అంటాడు నేను నీకు కృపిస్తున్నా, అత్యధిక ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ బికాస్ ఐ లవ్ యూ సో మచ్. మై గ్రేస్ ఇస్ సచ్ గ్రేట్. దేవుని వాక్యంలో చాలాసార్లు నిజంగా దేవుని కృప ఎంత గొప్పదంటే పిల్లరా, ఈ డోంట్ అలౌ us to destroy. పిల్లలు నశించడానికి, మనము చెడిపోవడం దేవుడికి ఇష్టం లేదు. కాదు, ఆయన కృపను విస్తరిస్తూనే ఉన్నాడు. In spite of all the wrong things we do, and what God says. ఒక్క వచనం చూసుకొని ముగించేసుకో. టైం అయిపోయింది. ఒక వచనం పరంతిలోకి వెళ్దాం. వండర్ఫుల్ సంఘటన అక్కడ ఉందాం. అక్కడ అది చూసేసి నేను ముగించేస్తాను. ఎందుకంటే దానికి మొత్తం వాక్యానికి ఎసెన్స్ అది. 12వ అధ్యాయం 7 నుంచి 9 చదువుకుందాం. పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 9 వరకు ఒకసారి చదువుదాం. చాలా వండర్ఫుల్ అంటాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు, Paul is telling about him. నాకు కలిగిన ప్రత్యక్షతలు అంటే పైన అంటాడు కూడా 14 సంవత్సరముల క్రితం నేను ఒక మనిషిని ఎరుగుదును, అతని శరీరముతోనూ శరీరము లేకును 3 ఆకాశములకు కొనిపోబడుట నేను చూచితిని. అంతే ఉందమ్మా? నేను ఇంగ్లీష్ చదువుతాను, తెలుగులో చెప్తున్నా. 3 ఆకాశములు కొనిపోబడుట నేను చూచి, నాకు కలిగిన
విశేషమైన చదువు 7 నుంచి చదువు 7 నుంచి నాకు కలిగిన ప్రత్యక్షతలు రెవల్యూషన్స్ అంటాడు. దేవుడైతే రెవల్యూషన్స్ ఇచ్చాడు. ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఏమంటున్నాను హెచ్చిపోతున్నట్లు. కొన్నిసార్లు మనం ఒక లెవెల్లో దేవుడు తీసుకోబోతలకే మనకేమొచ్చేస్తుంది, ఓహో ఇప్పుడు 4 పాస్టర్లు మా అయ్యగారు చాలా బాగా 2 ఫీట్ల పైన ఉంటాం మనం కదా, అవునా కదా. నాకు కలిగిన విశేషమైన ప్రత్యక్షతలను బట్టి నేను హెచ్చిపోకు, సో దట్ ఐ వోంట్ బి ప్రౌడ్ ఆఫ్ ది రెవల్యూషన్స్. దేవుడు నాకు చూపించిన వాటిని బట్టి నేను హెచ్చిపోకుండానట్లు దేవుడు అంటాడు, సాతాను దూతగా నా శరీరం అందు ఉంచబడిన ముళ్ళు నిమిత్తము 3 మార్లు ప్రార్థన చేసి తిని. బికాస్ గాడ్ లవ్స్ Paul so much. ఆయన సాతానులకు పైనుంచి కింద పడ్డం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప విశేషమైన దర్శనాలు ఇచ్చాడు కానీ వీటిని బట్టి పౌలు ఒకవేళ నేనే పెద్ద తోపు, నాకంటే ఎవరు లేరు, నేను చూసినట్టు ఎవరు చూడలేదు, నేను 3 ఆకాశం పోయించిన, నువ్వు పోయిన వాళ్ళు పెద్ద అంటుడదేమో బహుశా అంటుడు. దేవుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు పుట్ యువర్ థార్న్ ఇన్ యువర్ ఫ్లెష్. కొన్నిసార్లు చిన్న చిన్న శ్రమలు వస్తాయి, రావాలి, లేకపోతే మనం అసలు ఆగం. దేవాశ్రమ దేవానికి స్తోత్రం నాయన, లేకపోతే అసలు ఆగకపోతుంది. ఈ సిక్నెస్ వచ్చింది మంచిది, ఈ ఇబ్బంది, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది మంచిది, ఇది నాకు విరుద్ధంగా జరిగింది మంచిది, ఇది నాకు వ్యతిరేకమైన మంచిది, ఇవన్నీ ఎస్ గాడ్ ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఒకవేళ ఇవన్నీ అనుకూలంగా ఉంటే నన్ను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాకపోయేది. నేను పై నుంచి పడ్డాడు, నేను కింద నుంచి పడితే ఎక్కడ పోతానో తెలియదు. దేవుడు దూతగా ఉంచిన ఆ ముళ్ళు విషయంలో 3 మార్లు నేను ప్రార్థన చేసినప్పుడు 9వ వచనం ఒక చదువుకొని ముగించేద్దాం. ఒకసారి చదువుకుందాం. ఏమంటాడు? అందుకు ఏమంటాడు? నా కృప నీకు చాలును, ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ గ్రేస్. ఇంతవరకు ఇచ్చింది కృప, ఇప్పుడు ఇచ్చింది ఇట్స్ మోర్ గ్రేస్, సో దట్ యు స్టే ఇన్ మీ. ఇంతవరకు మనం ఏం చేస్తాము? ఆత్మీయ జీవితంలో యేసయ్యను అంగీకరించిన, ఎన్నో పొరపాట్లు ఎన్నో చేసినా కూడా గాడ్ సేస్ ఐఎమ్ గివింగ్ యూ మోర్ గ్రేస్ సో దట్ యూ విల్ నాట్ పెరిష్. అలాంటి దేవుడి అత్యధికమైన కృపను పొందుకున్న వారమై దేవునితో సహా జీవించడానికి ఉన్న ప్రతి హామును తీసివేసుకొని తగ్గింపు స్వభావముతో దేవుని అత్యధికమైన కృపను పొందుకోవడానికి దేవుని కృపా సహాయాన్ని మనందరికీ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు పరలోక తండ్రి, నీకు వేరే ఆదేశం. అవును నాయన, గొప్ప దేవుడు. అవును నాయన, అనేక విషయాలు అహమును కలిగి ఉంటాను నాయన. మా అహం విషయంలో ఉన్నా కూడా నాయన, దానినైనా మేము పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు కృపను, అత్యధికమైన కృపనిచ్చే దేవుడు నాయన. ఎందుకంటే మమ్మల్ని అత్యధికంగా ప్రేమించి సిలువ కార్యం చేసిన దేవా, మమ్మల్ని ప్రేమించు వాడానికి స్తోత్రం నాయన. స్థిరపరచుకొని నాయన, నీ కృపలో మమ్మల్ని బలపరచుకొని నాయన, నీ కృపలో నాయన మమ్మల్ని నాయన ప్రతి ఒక్క విషయంలో నుంచి నేను బయటకు తీసుకొచ్చి నీతో సహా నిరంతరము జీవించేటి కృపను దయచేయు. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయని వాక్యానుసరమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.